Hey guys, welcome back to the ఛానల్ విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రివ్యూ. ఈ వీడియోలో అయితే క్లారిటీగా మాట్లాడదాం. మీకు ఈ వీడియోలో అయితే ఫుల్గా అయితే రివ్యూ అయితే ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను వీడియో చేయకైతే చాలా అంటే చాలా రోజులు అవుతుంది అనమాట. అసలు నేను ఎవరో కూడా మీకు గుర్తుండకపోవచ్చు, కానీ గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే మీరంతా మన సబ్స్క్రైబర్స్. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యూన్ రివ్యూ. అంతేకాకుండా మన అందరం కూడా ఒక ఫ్రెండ్స్ లాగా మనమైతే మూవ్ అవుదాం. మీరైతే నాకైతే చాలా అంటే చాలా సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నేనైతే మిమ్మల్ని నమ్మిన ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నా. రివ్యూ నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మన సూర్య గారు నటించినటువంటి విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీకి అయితే భారీగా హైప్ అవుతుందన్నమాట. ఇదైతే ఆల్రెడీ హిట్ అయిపోయింది. కొన్ని మూవీస్ ఉంటాయి అన్నమాట. ఎట్లా అంటే అది రిలీజ్ కాకముందే హిట్ అయిపోతాయి. అలాంటి మూవీలలో చరిత్ర చూసుకుంటే ప్రభాస్ గారి మూవీ అర్థమైందా. దీనికైతే ఎందుకంటే బిజినెస్ అయితే బీభత్సంగా జరుగుతుంది అనమాట. టార్గెట్తో సంబంధం లేదు, కుళ్ళ కొట్టేస్తుంది అనమాట. అలాంటి లిస్ట్లో చాలా మూవీస్ ఉంటాయన్నమాట. అనిల్ రావిపూడి కావచ్చు, ఇదంతా సేఫ్ ప్లే అయితే చేయడం అయితే జరుగుతుంది మూవీస్ విషయంలో అయితే. ఇప్పుడు అయితే కనుక చూసుకుంటే విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ ఎలా ఉంది ఏం సంగతి అంటే, డైరెక్టర్ బై వెంకీ గారు. వెంకీ గారు అంటే మీ అందరికి కూడా ఎవరో తెలిసుండొచ్చు, మేబీ తెలియకపోతే అయితే చెప్తున్నా. ఆయన అయితే లక్కీ భాస్కర్ మూవీ తీసినటువంటి డైరెక్టర్ అనమాట. అసలు లక్కీ భాస్కర్ సినిమా చూసిన తర్వాత ఒక్కొక్కరికి అయితే ఫీజులు ఎరిగిపోయినాయి అనమాట. ఎందుకంటే అంత ఘోరంగా ఉంది మూవీ, అంత చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇప్పుడు ఇంత అంటే అసలు ప్రతి ఒక్కరు కూడా నచ్చేసింది అనమాట ఆ మూవీ సర్కిల్లా. అయితే ఆయనకైతే ఓటీటీలో అయితే దారుణంగా క్రేజ్ అవుతుందన్నమాట. ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీసినా సరే ఆయననైతే ఈజీగా ఓటీటీలో అయితే డిమాండ్ అయితే దారుణంగా ఉందన్నమాట. ఎంత పెద్ద మూవీలు ఉన్నా సరే ఓటీటీలో అంత సంబంధం లేదు, కానీ ఓటీటీ పరంగా దారుణంగా డిమాండ్ ఉన్నటువంటి డైరెక్టరే మన వెంకీ గారు అనమాట. అంతేకాకుండా సూర్య గారు అయితే హీరో, మమత గారైతే హీరోయిన్. మమత గారైతే నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే డ్యూడ్ మూవీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ లాగా మారిపోయారు అనమాట ఆమెకైతే. అందుకని చెప్పి ఆమె సూర్య గారితో యాక్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తమిళ హీరోతో యాక్ట్ చేస్తుంది. కోర్స్ సూర్య గారు అంటే కొంచెం క్రేజ్ ఉన్న హీరో కాబట్టి ఆమెతో యాక్ట్ చేయడం చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అయితే రాధిక గారు కాస్ట్, అంతేకాకుండా అసలు మూవీ ఎలా ఉంది, స్టోరీ లైన్ కనుక చూసుకుంటే చాలా చాలా బాగుందన్నమాట. మనమైతే ఎటువంటి స్పాయిల్ లేకుండా మనమైతే రివ్యూ అయితే చెప్దాం. స్టోరీ లైన్ ఒక పాపకు కానీ అర్థమైందా, వీళ్ళకి మధ్య జరిగేటువంటి కాన్వర్సేషన్ ఏదైతే ఉంటుందో దాని గురించి సంబంధించినటువంటి స్టోరీ లైన్ అనమాట. అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, స్టోరీ లైన్ చాలా బాగుంది. సూర్య గారు అంటే కళ్ళు మూసుకొని మనమైతే చూసేటువంటి హీరో ఎవరైనా ఉన్నారంటే అదే మన సూర్య గారు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఫ్యాన్ బేస్, ఫ్యాన్ అని కాదు, ఒక జస్ట్ ఆయన ఒక ఫ్యాన్ అయినా కాకుండా కానీ ఎటువంటి హేటర్స్ లేనటువంటి హీరో ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా మన సూర్య గారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇష్టం ఉంటాడు ఆయన. చాలా అంటే చాలా మందికి ఇష్టం ఉంటాడు. ఖచ్చితంగా వన్ టైం అయితే వాచబుల్ మూవీ. అంతేకాకుండా మ్యూజిక్ పరంగా అయినా సరే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే, డైరెక్షన్ పరంగా అయినా సరే అసలు చాలా బాగుందన్నమాట మూవీ. మీరైతే ఖచ్చితంగా చూడకపోతే కనుక టికెట్లు అయితే బుక్ చేసి పడేయండి. మీకు ఒకరికి కాదు, మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట ఇది. ఖచ్చితంగా ఫ్యామిలీ చూసేటువంటి మూవీ. అంతేకాకుండా యూత్ కానీ ప్రతి ఒక్కరు కూడా చూసేటువంటి మూవీ ఏమైనా ఉంది అంటే ఇప్పుడు యూత్ సంబంధించిన మూవీ, అంతేకాకుండా ఫ్యామిలీ బేస్ సంబంధించిన మూవీ, ఏ కేటగిరీ అయినా సరే చూసేటువంటి మూవీ ఈ మూవీ అనమాట. విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ వచ్చేసరికల్లా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వాచ్ చేసేటువంటి మూవీ అని చెప్పి బల్లగుద్ది చెప్పొచ్చు. అంత బాగుంది మూవీ సరికల్లా. అంతేకాకుండా సాంగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. ఆ డైరెక్షన్ ఉంది అసలు చాలా బాగుందన్నమాట. మెంటల్ ఎక్కించింది మనకైతే ఖచ్చితంగా అని చెప్పుకోవచ్చు. అయితే నెక్స్ట్ వచ్చేసరికల్లా ఇదైతే నైజాములనే 8 కోట్ల వరకు అయితే బిజినెస్ అయితే చేయడం జరిగిందనమాట. అయితే సీడెడ్లో 2 కోట్ల వరకు బిజినెస్ చేస్తే ఏపీ అండ్ తెలంగాణలో చూసుకుంటే 22 కోట్ల వరకు అయితే బిజినెస్ చేయడం జరిగింది. తప్పితే జస్ట్ మూవీ రిలీజ్ అయ్యేటప్పటికి 22 కోట్ల బిజినెస్ అయితే జరిగిపోయింది. 23 కోట్లు మాత్రం టార్గెట్. అంటే ఏపీ అండ్ తెలంగాణలో ఈజీగా బీట్ చేసి పడేస్తుంది అనమాట. 45 కోట్ల వరకు అయితే గ్రాస్ అయితే వస్తే కనుక ఈజీగా బీట్ చేసి పడేస్తుంది. క్లీన్ హిట్ లాగా అయితే మిగిలిపోతుంది. తమిళనాడులో 45 కోట్లు, కర్ణాటకలో ఒక 5 కోట్లు, అంతేకాకుండా వరల్డ్ వైడ్గా 92 కోట్ల బిజినెస్ అయితే చేసింది. 74 కోట్ల వరకు అయితే షేర్ అయితే రావాలన్నమాట దీనికైతే. ఇదైతే ఈజీగా బ్రేక్ చేస్తుందని చెప్పి క్లారిటీగా మనకైతే అర్థమవుతుంది. అంతేకాకుండా తమిళనాడులో కూడా కొంచెం క్రేజ్ అయితే నడుస్తుందన్నమాట. తెలుగు హీరో కాకుండా సరే సూర్య గారు, కానీ మనల్ని అయితే అసలు మనసులో అయితే బీభత్సంగా ఆకట్టుకున్నటువంటి హీరో సూర్య గారు అని చెప్పుకోవచ్చు. ఈజీగా మూవీ అయితే హిట్ అయిపోతుంది.
మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుంటే కనుక ఇదైతే సూపర్ డూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా చూసేటువంటి మూవీ. టికెట్లు అయితే బుక్ చేసి పడేయండి. ఎందుకంటే మీరు చూడకపోతే మాత్రం అనవసరంగా ఒక మంచి మూవీ థియేటర్లా ఎక్స్పీరియన్స్ చేసేటువంటి మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో మీరు మిస్ అయినటువంటి ఫీలింగ్ అయితే మీకైతే కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మూవీ టికెట్లు అయితే బుక్ చేసుకోండి. క్లారిటీ అయితే రావట్లేదు అనమాట. ఎందుకు క్లారిటీ రావట్లేదు అంటే నేను ఫ్రంట్ కెమెరాతో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి రావట్లేదు. మీరందరూ కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతేకాకుండా కామెంట్ అయితే ఇవ్వండి అనమాట. మీకు నచ్చిన విషయం గురించి కామెంట్ చేయండి. లేకపోతే మనందరం కూడా పర్సనల్గా అంటే మనం అందరం కూడా పర్సనల్గా మనమైతే కనెక్షన్ కావాలన్నమాట. ఎందుకంటే జస్ట్ ఒక రివ్యూ చూసినాం వెళ్ళిపోయినాం అట్లా కాకుండా మనందరం కూడా మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా సరే నన్ను అయితే కామెంట్ సెక్షన్లో అడగండి. అంతేకాకుండా నేను చెప్పినటువంటి మాటలు ఎట్టున్నాయి, అంతేకాకుండా అసలు ఏమేమి మార్పులు చేసుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పుకుంటున్నా. ఇంకా అదనమాట సంగతి. ఎందుకంటే మనం తర్వాత ఒక 4-5 డేస్ తర్వాత లైవ్ అయితే డైలీ చేస్తాం అనమాట. మూవీ సంబంధించింది ఏది మీరైతే ఇంకా నన్ను ఒక 2 అవర్స్ అయితే డైలీ లైవ్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా చూద్దాం తర్వాత ఏం జరుగుతుందని చెప్పి. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఇప్పటికి 6 నిమిషాలు దాటిపోయింది.